హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా. నేను మీ రాజు పాంగి. వెల్కమ్ టు మై రాజు ఆల్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఈ ఛానల్ని కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. నేను తీసే వీడియోస్ కనుక మీకు నచ్చితే మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను నారింజ పళ్ళుని గిరిజనులు ఏ పద్ధతిలో రసం పిండుకుంటారో ఈ వీడియోలో క్లుప్తంగా చూపిస్తాను. అలాగే నారింజ చెట్టు అయితే మా ఇంటి వెనకాలే ఉంది, సో చూపిస్తాను. ఇప్పుడు వెళ్దాం రండి. సో రెండు కొత్త ఇల్లు మధ్య నుంచి అయితే మనం వెళ్ళబోతున్నాము. ఇది మా ఇల్లే అన్నమాట. రండి, చూపిస్తాను. చూస్తున్నారు కదా, అదే నారింజ చెట్టు. ఫ్రెండ్స్, ఆ చెట్టు దగ్గర వెళ్ళడానికి అయితే కొంచెం సరిగ్గా దారి లేదనమాట. అలాగే ఈ పసుపాక రేఖ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. సో వచ్చింది. ఫ్రెండ్స్, ఇవైతే అంటే లాస్ట్ ఇయర్లో అయితే సరిగా కాపు రాలేదన్నమాట. ఇయర్ బాగా కాసింది, చాలా ఆనందంగా ఉంది. ఇది మా సొంత చెట్టు అనమాట. నాన్న వాళ్ళు నాటారు మేము చిన్నగా ఉన్నప్పుడే. ఇప్పుడేమో ఇది మాకు పళ్ళాలను ఇస్తుంది. సో రండి, ఇవి కాయలు కోద్దాం. ఫ్రెండ్స్, ఇవైతే చూడడానికి పచ్చిగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కాకపోతే ఏవైతే పళ్ళు అంటే మెత్తగా ఉంటాయో అవైతే మనం ఇప్పుడు కోసుకోవాలి. ఇలా అంటితే తెలిసిపోద్ది అనమాట, పండిందేదో కాయేదో అనేసి. సో మనమైతే ఇప్పుడు మెత్తడిది కోసుకుందాం. పండింది అనమాట, అది మెత్తగుండేది. ఫ్రెండ్స్, ఇక్కడైతే చీమలు కూడా ఉన్నాయి. అవి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి, కొరికేస్తున్నాయి. సో కొద్దిగా కలర్ కూడా వచ్చి ఉంటుంది పండింది, ఎల్లో కలర్లో. అవైతే మనం ఇప్పుడు ఏరేస్తున్నాం. ఫ్రెండ్స్, పళ్ళు అయితే నేను ఆల్రెడీ కోస్తాను. చూసాను ఫ్రెండ్స్, ఇవైతే మనం కడిగేసి మనం రసం పిండుకోవాలన్నమాట. ఈ తట్టలంటే ఇదైతే చిన్నది కాబట్టి తక్కువ పళ్ళు కోసం అనమాట. లేదంటే చాలా పండు ఉన్నాయి, పండి పడిపోతున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్, పళ్ళు అయితే కోసాను. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళేసి జ్యూస్ పిండుకుందాం. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఇంటికి రావడం జరిగింది. అలాగే ఎలా ఇవి ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇవి ఫస్ట్ ఇక్కడ బౌల్ దగ్గర వేసి వాటర్తో అయితే మొత్తం శుభ్రం చేసుకోవాలన్నమాట. శుభ్రం చేసుకుని ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నారింజ పళ్ళని అయితే కడిగేసాము. కడిగిన తర్వాత కట్ చేసుకుందాం. అంటే కట్ చేసి రసం పిండడానికి ట్రై చేద్దాం. నారింజ పళ్ళు అయితే కట్ చేసి మనం మామూలుగా పిండే పద్ధతిని అయితే ఇప్పుడు ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూసారుగా పిండేసాను. కాకపోతే సరిగా పిండుకోవట్లేదు ఫ్రెండ్స్. ఇది మేమైతే ఇంకో కొత్త పద్ధతిలో, అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా పిండాలో ట్రై చేద్దాం. కొత్త పద్ధతిలో ట్రై చేద్దాము. ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, మీరు రెగ్యులర్గా వాడే
కాఫీ కానీ టీ కానీ చేసుకునేటప్పుడు ఫిల్ చేసుకునేది అనమాట. దీంతో మనం ఇప్పుడు నారింజని జ్యూస్ పిండుకుందాం. ఎలా పిండాలో మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, అయితే మనం ఇలాగా తిప్పేసి పెట్టుకొని ఇది బాగా ఇలాగా అద్మితే, సో దీనివలన బెనిఫిట్ ఏంటంటే మళ్ళీ దీన్ని రిపీట్గా జ్యూస్ని అయితే ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వెరైటీగా అయిపోయింది. చాలా ఈజీగా ఉంది ఫ్రెండ్స్ ఇలాగా జ్యూస్ని పిండితే. సో మనం ఇంకో ఫ్రూట్ని అయితే కట్ చేద్దాం. ఫ్రెండ్స్ పళ్ళు అయితే పిండడం జరిగింది. సో రసం అయితే చాలా ఎక్కువ రావడం జరిగింది. ఇంత వస్తుంది అనేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడైతే మనము ఫిల్టర్ చేసేద్దాం. ఫిల్టర్ చేయడానికి ఆ ఫిల్టర్ను చిన్న గ్లాస్ కావాలి ఫ్రెండ్స్. ముందైతే ఒక 2-3 పళ్ళు అయితే నార్మల్గా పిండేసాను కదా, దాని వలన గింజలు అయితే ఇక్కడ జ్యూస్ దగ్గర ఉండిపోవడం జరిగింది. సో దానివల్ల అయితే ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. రండి చూసేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో మనం ఇలానే తాగినా కానీ ఏం కాదు, కాకపోతే కొద్దిగా పుల్ల ఉంటుంది. అందుకని మనం కొద్దిగా తగినంత మోతాదులో చక్కెర వేసుకోవాలి. సో చక్కెర వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చక్కెర అయితే ఇక్కడ జ్యూస్ దగ్గర వేయడం జరిగింది. సో దాన్ని మిక్స్ చేసుకోవడం అంటే కరగాలి కదా చక్కెర, దానికనేసి ఇంకో గ్లాస్ అయితే కావాలన్నమాట. సో ఇప్పుడు ఇటు నుంచి ఇటు అనమాట అలా పోసుకుంటే చక్కెర అనేది కరిగిపోతుంది. సో చక్కెర అయితే కలిపేసింది ఫ్రెండ్స్, కరిగిపోయింది. సో మనం ఇప్పుడు కొద్దిగా తాగి చూద్దాం ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే అద్భుతం ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేయడం ఇలాగా. మీరు కనుక ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్లో తెలియజేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. వీలైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.